ప్రపంచ ఖ్యాతి గడించిన ఖైరతాబాద్ గణేశుడు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. అయితే వినాయక చవితికి ఇంకా 33 రోజుల సమయం మాత్రమే ఉంది. మరి ప్రస్తుతం వినాయకుడి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ సంవత్సరం గణేశుడు ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు? పూర్తి డీటెయిల్స్ ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి లహరి అందిస్తారు. కలిగినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి ఈ సంవత్సరం సప్తముఖ శక్తి స్వరూపుడిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ పనుల తయారీ దగ్గర ఉన్నాను. చూసుకోవచ్చు కూడా ఖైరతాబాద్ గణనాథుడి పనులు శరవేగంగా పూర్తి చేసే పనులను కూడా సప్తముఖ శక్తి వినాయకుడిగా ఈ సంవత్సరం ఏ విధంగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు చిత్రపటాన్ని కూడా ఇక్కడ మనము విజువల్స్ లో చూడొచ్చు. అలాగే వినాయకుడు ఈ సంవత్సరం 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల మట్టి గణపతిని కూడా ఈసారి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ మట్టితో ఆల్మోస్ట్ పనులు అన్ని కూడా శరవేగంగా కూడా పనులు పూర్తి చేసే విధంగా ఇక్కడ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే చాలా తక్కువ టైం, అంటే లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి చాలా తక్కువ టైం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి దాదాపుగా 30 డేస్ లేట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకు వినాయక చవితి కేవలం 33 రోజులు మాత్రమే ఉంది. ఈ 33 రోజుల్లో వినాయక చవితికి కంటే ముందు రోజు వరకు మేము వినాయకుడి పనులు అనేవి మొత్తం కూడా పూర్తి చేస్తాము. ఇక్కడ కార్మికులు కూడా అందరూ 3 షిఫ్ట్లు వైజ్గా ఇక్కడ పనిచేస్తున్నారు. అప్పటి వరకు కూడా గణపతి పూర్తిగా తయారయ్యి మనకు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు కూడా, ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కార్మికులు కూడా ఉదయం, మధ్యాహ్నం, అలాగే రాత్రి 3 షిఫ్ట్ల వైజ్గా కూడా ఇక్కడ శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సప్తముఖ గణేశుడి రూపంలో ఈ సంవత్సరం గణేశుడు మనకు దర్శనం ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆల్మోస్ట్ స్టీరింగ్ పనులు, అలాగే మట్టితో కూడా గణపతిని ఆల్మోస్ట్ ముఖ చిత్రము, అలాగే కింది పాదాల వైపు, అలాగే చూసుకోవచ్చు వినాయకుడు గణపతి మనకి దర్శనం ఎలా ఇవ్వబోతున్నాడంటే సప్తముఖ శక్తి గణపతి కాబట్టి ఈ సంవత్సరము ఎందుకంటే ప్రత్యేకంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 70 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. ఒక అడుగుతో మొదలయ్యి ఈ 70 సంవత్సరాలు కూడా ఖైరతాబాద్ గణనాథుడు ఇన్ని సంవత్సరాల చరిత్ర ఒక విశేషంగా, ఒక ప్రత్యేకంగా ఉండే విధంగా ఈసారి 70 సంవత్సరాల సందర్భంగా 70 అడుగుల మట్టి గణపతిని తయారు చేయాలి అని ఉత్సవ కమిటీ సభ్యులు ఆలోచన మేరకు ఈ సంవత్సరము గణనాథుడు 70 అడుగుల మట్టి గణపతితో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే నిర్మాణ పనుల్లో కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు ప్రాంతాలకు చెందినటువంటి నైపుణ్య కళాకారులు కూడా ఇక్కడ వాళ్ళు సిద్ధం చేశారు. అదేవిధంగా వాళ్ళు 3 షిఫ్ట్ల వైజ్గా కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. అలాగే ఖైరతాబాద్ గణేశుడికి ఇరువైపులా కూడా చూసుకోవచ్చు చక్కగా శివ పార్వతుల కళ్యాణ మండపం, మరోవైపు శ్రీనివాసుల కళ్యాణ మండపం ఏర్పాటుకు భారీ నిర్మాణం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గణేశుడికి ముందు చూసుకోవచ్చు ప్రత్యేక ఆకర్షణగా నిర్మాణం అవుతున్న అయోధ్య బాలరాముడి విగ్రహ నిర్మాణం కూడా చూసుకోవచ్చు. చక్కగా నిర్మించారని చెప్పుకోవచ్చు. అలాగే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కు బదులు ఇక్కడ రాజస్థాన్ నుంచి తెప్పించినటువంటి ప్రత్యేక మట్టితో కూడా భారీ విగ్రహాన్ని కళాకారులు తీర్చిదిద్దుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గణనాథుని దర్శించుకోవడానికి విశేషంగా ఇక్కడికి వస్తారు. అందుకోసము అంతే ప్రత్యేకంగా విశేషంగా ఉండే విధంగా కూడా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి పనులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి కాస్త పనులు ముందు నుంచి కూడా ఆలస్యంగానే మొదలయ్యాయి. ఆలస్యంగా మొదలైనా కూడా పూర్తి స్థాయిలో వినాయక చవితి వరకు అయితే ముందు రోజు వరకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి భక్తులకు దర్శనం ఇచ్చేలా కూడా నిమగ్నం అయ్యారని చెప్పుకోవచ్చు. అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు కూడా డే అండ్ నైట్ కష్టపడి వినాయకుడు పనులు పూర్తి చేసే పనులు నిమగ్నమయ్యారు. అలాగే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మొత్తంలో భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్లకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా భక్తులకు దర్శనం ఇచ్చేలా కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశామని చెప్పేసి ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్తున్నారు. అలాగే ఇక్కడ కార్మికులు కూడా అందరూ కూడా నియమ నిష్టలతో ఆ గణపతి పనులు పూర్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బొజ్జ గణపయ్య, ఆ గణనాథుడు, ఖైరతాబాద్ గణనాథుడు మనకు ఎంత చక్కగా రెడీ అవుతాడని చెప్పేసి అందరూ కూడా ఎంతో ఉత్సాహభరితంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అంతే ఉత్సాహంగా ఖైరతాబాద్ గణనాథుడు మనకు రెడీ అవుతున్నాడని చెప్పుకోవచ్చు. సో చూసుకోవచ్చు కర్రలంతా కూడా కట్టడం జరిగింది. అలాగే వినాయకుడిని ఎంత నిష్టగా, ఎంత శ్రద్ధగా వాళ్ళు చేస్తున్నారో కూడా మనకు చూసుకోవచ్చు. వరిగడ్డి, అలాగే మట్టి
మట్టి కూడా చూసుకోవచ్చు ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి తెప్పించడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు ఖైరతాబాద్ గణనాథుడు ఎంత ప్రత్యేకమని చెప్పేసి అంతే ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణనాథుడిని ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. మరో 33 రోజులు మాత్రమే వినాయక చవితి రాబోతుంది కాబట్టి వినాయక చవితి వరకు కూడా ముందు రోజు వరకు వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణనాథుడి పనులు పూర్తి చేసే పనిలో ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్స్ ఇక్కడ పనులు నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. అలాగే వినాయక చవితి రోజు అంటే దాదాపుగా 11 రోజుల వరకు కూడా ఎంతో నియమ నిష్టలతో భక్తులు ఆ గణనాథుని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి ఆ గణనాథుని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నామని ఆలయ కమిటీ మెంబర్స్ చెప్తున్నారు. సో ఓవరాల్గా ఖైరతాబాద్ గణనాథుడు పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ హర్షతో లహరి, ఐవిస్, హైదరాబాద్.